మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు శుభవార్త 2వ అధ్యాయము 13 నుండి 15 మరియు 19 నుండి 23 వచనములు. జ్ఞానులు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే ఉండుము అని ఆదేశించెను. అంతట యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభువు దూత కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము, ఏలయన బిడ్డను చంప వెదికిన వారు మరణించిరి అని తెలిపెను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగిపోయెను. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలాసు యూదయ దేశాధిపతి అయ్యనని విని అచటికి వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారం యోసేపు గలిలయ సీమకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అని ప్రవక్తల ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష భాగం బట్టి మన పాపములన్నీ పరిహరింపబడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబాలుగా మనమందరము ఇచ్చట సమావేశమై తిరుకుటుంబ పండగను కొనియాడుతూ మన కుటుంబ పండగను, మన ఫ్యామిలీ డేను కూడా మనం ఈ రీతిగా కొనియాడుతూ 2025 క్రీస్తు జయంతి జూబిలినిచ్చిన ఆ మహాదేవునికి అందరము 2 చేతులు పైకెత్తి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈనాటి తిరుకుటుంబ మహోత్సవ మన ధ్యానాంశం ఆ ఇల్లు కూలిపోదు. చెప్పండి. యేసుప్రభు చెప్పిన ఉపమానం, ఒకడు రాతి మీద ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంటికి పెనుగాలులు వచ్చినా పెను తుఫానులు వీచినా ఆ ఇల్లు కూలిపోదు. ఇంకొక బుద్ధిహీనుడు ఇసుక పునాదుల మీద ఇల్లు కట్టుకున్నాడు, ఎంత కష్టం రాగానే ఆ మాత్రం గాలి వీయగానే ఆ ఇల్లు కూలి నేలమట్టమైంది. ఇచ్చట తిరుకుటుంబ పండగ కొనియాడుతూ ఉన్న ఈ రోజున మనందరి ఆశ, మన ప్రార్థన, మన అభ్యర్థన, దేవా, ఎట్టి పరిస్థితులు ఎదురైనా నేను నా ఇల్లు కూలిపోకూడదు, నా బిడ్డల బ్రతుకులు కూలిపోకూడదు, మా కాపురాలు కూలిపోకూడదు, మా సంసారాలు కూలిపోకూడదు, మించి మా సంఘము ఏ పరిస్థితులు ఎదురైనా కూలిపోని సంఘంగా మమ్మందరిని దీవించు తండ్రి అని మనం ప్రార్థన చేస్తూ ఈ మాట, ఈ ధ్యానాంశాన్ని విందాం. ప్రియులారా, కుటుంబం అన్నాక ఒక్క భర్తే కుటుంబము కాదు, ఒక్క భార్యే కుటుంబము కాదు, పిల్లలే కుటుంబము కాదు. భర్త, భార్య, పిల్లలు అందరూ కలిస్తేనే అది కుటుంబం. ఆటలోనైనా, కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సంఘం అన్నాక ఒక ఫాదరే సంఘం కాదు, కేవలము సంఘ పెద్దలే సంఘం కాదు. ఫాదర్ మొదలు ఈ పూజ సహాయ బాలుర వరకు
అందరము కలిస్తేనే అది సంఘం. క్రీడల్లో కెప్టెన్ ఒకడు ఉంటే అతనొక్కడే టీం కాదు. సెంచరీలు కొట్టే ఒక ఆటగాడు ఉంటే అతడొక్కడే టీం కాదు. క్రికెట్ ఆటలో ఆ 11 మంది కలిస్తేనే అది ఒక టీం, అది ఒక గ్రూప్, అది ఒక సంఘం. ఎక్కడైనా ప్రియులకు దేవుని బిడలారా, కుటుంబమైన, సంఘమైన, క్రీడైనా ఒక్కడే కాదు. దేశానికి కాపలా కాస్తున్న సైనికులు చూడండి, ఒక్కడుంటే సైన్యమనం. కొంతమంది కలిస్తేనే అది మహాసైన్యముగా దేశాన్ని కాచి కాపాడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒక్కడే కష్టపడితే సైన్యం కాదు, సంఘములో ఒక్కడే కష్టపడితే అది సంఘం కాదు, కుటుంబంలో ఒక్క రెక్కాడితేనే అది కుటుంబము కాదు. ప్రియులకు దేవుని బిడలారా, అందరూ శ్రమించాలి, అందరూ కష్టపడాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలనే సమైక్య సునాదం ఉన్న చోట, ఎక్కడైతే ఐక్యత సమైక్యత ఉంటుందో అక్కడ సైతానుడు వంగిపోతాడు, పాదాభివందనం చేస్తాడు. ఐక్యమత్యం లేని ఇంటి మీద సైతానుడు విరుచుకుపడిపోతాడు. ఐక్యమత్యం ఉన్న చోట సైతానుడు సాష్టాంగ పడిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశం ఆ ఇల్లు కూలిపోదు. చెప్పండి అందరూ, ఆ ఇల్లు కూలిపోదు. ఆ ఇల్లు కూలిపోదు. దీనికి మూలవాక్యంగా ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు చదువుతారు మైకులో. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. ఏలయన ప్రభు ఆజ్ఞ ఇయ్యగానే గొప్ప కుటుంబములేమి చిన్న కుటుంబములేమి అన్నీయూ కూలిపోవును. గుర్రములు బండ మీద స్వారీ చేయున అట్టి చోట ఎద్దులతో దున్నుదురా. మా స్వశక్తి చేతనే బలము నొందియున్నాము అని చెప్పుకుని మీరు వ్యర్థమైన విషయముల గూర్చి సంతోషించి మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును దుర్మార్గముగాను మార్చితిరి. చాలు. ఆమోసు ప్రవక్త చెప్పిన ఈ మాట విన్నారా? పెద్ద ఇల్లేమి చిన్న ఇల్లేమి అన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి, కూలిపోయే రోజులు రాబోతూ ఉన్నాయి అని క్రీస్తుకు పూర్వమే ఆమోసు ప్రవక్త చెప్పిన మాటలు. ఏంటంట, పెద్ద ఇల్లు అయితేనేమి చిన్న ఇల్లు అయితేనేమి, అంటే ఉన్నవాళ్ళ సంపన్న కుటుంబాలైతేనేమి పేదవాళ్ళైతేనేమి, పలుకుబడి ఉన్న కుటుంబాలైతేనేమి పలుకుబడి లేని కుటుంబాలైతేనేమి, ప్రతి కుటుంబం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, జాగ్రత్త అని ప్రవక్త యొక్క వార్నింగ్. ఈ రోజుల్లో మనం అందరము వింటున్నాం, చూస్తున్నాము. రకరకాల కారణాల వలన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. రకరకాల కారణాల వలన కుటుంబాలు నేలమట్టం అయిపోతున్నాయి, కాపురాలు పతనమైపోతున్నాయి, సంసారంలో భార్యాభర్తలు విడిపోతున్నారు. వీటికి కారణం ఏమిటా? ఈ కుటుంబాలు కూలిపోవడానికి కారణం ఏమిటా అని ఈ కుటుంబాల పండగ రోజు అందరం కలిసి ఒకసారి ధ్యానిద్దాం. చాలా రోజుల క్రితం చిల్డ్రన్స్ క్యాంపు పెట్టినప్పుడు 300 మంది పిల్లలు హాజరయ్యారు ఆ క్యాంపులో. 1వ క్లాసు నుంచి 10వ క్లాసు వరకు పిల్లలు. వాళ్ళందరికీ ఒక పేపరు ఒక పెన్ ఇచ్చి ఒక ప్రశ్నకు సమాధానం రాయమని చెప్పాను. దేవుడు దిగివచ్చి మీకు దర్శనమిచ్చి మీ ఇంట్లో ఏ వరాలు కావాలని మీరు కోరుకుంటారని అడిగితే మీరేం కోరుకుంటారు రాయమని చెప్పా. దేవుడు మీకు కనిపించి ఇదిగో మీ ఇంట్లో ఏ వరాలు కావాలో అడిగితే మీరు ఏ వరం అడుగుతారు దేవుణ్ణి, పిల్లలారా రాయండి అన్న. పిల్లలందరూ రాసి ఒక 5-10 నిమిషాల్లో ఇచ్చేశారు పేపర్లన్నీ. 300 మంది పిల్లల్లో 280 మంది పిల్లలు రాసిన సమాధానం చూస్తే నేను ఆ రోజు ఆశ్చర్యపోయాను, చెప్తే ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు. 300 మంది పిల్లల్లో 280 మంది పిల్లల సమాధానం ఏంటో తెలుసా? దేవా, మా ఇంట్లో మా అమ్మా నాన్న కయ్యాలు తగాదాలు ఆడుకోకుండా శాంతి సమాధానంతో ఉంటే చాలు ప్రభువా.
ఒక 20 మంది బేట కావాలి, టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఏసీ ఉండాలని రాశారు. 280 మంది పిల్లల మనసులో నుంచి వచ్చే కోరిక ఏంటో తెలుసా? మా అమ్మ నాన్న రోజు తిట్టుకోకుండా కొట్టుకోకుండా సమాధానంగా ఉండేలాగా చూడు ప్రభు అని. ప్రియులారా, మీరు ఆశ్చర్యపోతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఆశ్చర్యపోయాను. పిల్లల కోరికనే కోరిక ఈరోజు కుటుంబాల్లో కళ్ళ ముందే అమ్మా నాన్నలు తిట్టుకుంటుంటే కొట్టుకుంటుంటే ఆ వాతావరణాన్ని చూసి పెరుగుతున్న పిల్లలు రేపుదయం జులాయి కాక ఏమవుతాడు? రేపుదయం అల్లర చిల్లరగా తిరిగేవాడు కాకుండా ఏమవుతాడు? ఇల్లే కదా మొదటి బడి, మొదటి గుడి, మొదటి పాఠశాల. కుటుంబాలలో వాతావరణం తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే మీ కడుపున పుట్టిన పిల్లలు ప్రయోజకులు ఎలా అవుతారు? ఈరోజు మన కళ్ళ ముందే ప్రియులారా బిడ్డల బతుకులు కూలిపోతూ ఉన్నాయి. కారణం ఏంటో మనం ఆలోచించుకుందాం. నిజమే, చాలామంది ప్రజలు గుడికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ కుటుంబాల్లో సమాధానం లేదు, శాంతి లేదు. వాక్యం వింటున్న మీలాంటి ప్రజల పరిస్థితే ఇలా ఉంటే, వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మీలాంటి కుటుంబాల పరిస్థితే ఇలా ఉంటే, ఇక వాక్యాన్ని వినని గుడికి రాని వారి కుటుంబాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు ప్రియులారా. 2వ జాన్ పాల్ పాపు గారు అన్నట్లుగా ప్రతి కుటుంబం ఒక చిన్న సంఘం, ప్రతి సంఘం ఒక పెద్ద కుటుంబం అన్నాడు ఆయన. కాబట్టి నా కుటుంబం కూలిపోకుండా ఉండాలంటే ఈరోజు నేనేం చేయాలి? ఇదొక్కటే ప్రశ్న. నా కుటుంబం కూలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ మాట చదువు బాబు. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదువు. గుర్రములు బండల మీద స్వారీ చేయున అట్టి చోట ఎద్దులతో దున్నుదురా. చాలు. అక్కడ పెద్ద ఇల్లు, చిన్న ఇల్లు కూలిపోతున్నాయి. ఆ ఇంటిలో ఏమున్నాయంట? గుర్రాలు ఉన్నాయంట, ఎద్దులు ఉన్నాయంట. అమ్మ వింటున్నారా? అంటే సింబాలిక్గా మాట్లాడిన మాట. ఆ ఇంటిలో రేసు గుర్రాలు ఉన్నాయి, ఆ ఇంటిలో బలంగా దున్నే ఎద్దులు ఉన్నాయి. కానీ ఆ ఇంటిలో పంట అయితే పండటం లేదు. అక్కడ ఆమోసు ప్రవక్త అంటున్నాడు, గుర్రాలు బండల మీద స్వారీ చేయునా. ఎంత బలమైన రేసు గుర్రమైనా మైదానం మీద పరిగెడుతుంది వాయువేగంతో, బండల మీద గుర్రాలు పరిగెత్తలేవు. ఎంత బలమైన ఎద్దైనా పొలము దున్నుతుంది కానీ బండను దున్నలేదు కదా. ఈరోజు ఆమోసు ప్రవక్త ఏం చెప్తున్నాడో తెలుసా? కుటుంబాలు కూలిపోవడానికి కారణం నిజమే, ఆ ఇంట్లో రేసు గుర్రంలాగా పరిగెత్తి చకచకా పనిచేసే భర్త ఒక గుర్రం, ఎద్దులాగా ఇంటి పనంతా చాకిరీ పనంతా చేసే ఆ భార్య ఒక ఎద్దు లాంటిది. ఆ ఇంటిలో ఉన్నటువంటి కొడుకులు కూతుర్లు గుర్రాలు ఎద్దుల్లాగా పనిచేసే వాళ్ళే. ఎంతమంది కుటుంబం అంతా కలిసి కష్టపడుతున్నా ఆ ఇల్లు ఎందుకు కూలిపోతుంది? ఆ ఇంట్లో ఎందుకు శాంతి సమాధానం లేదు అంటే ప్రవక్త అంటున్నాడు, గుర్రాలు ఉన్నా ఎద్దులు ఉన్నా నీ ఇంట్లో బండలు ఉన్నాయి అంటున్నాడు. నీ ఇంట్లో బండలు ఉన్నాయి అంటే లోపాలు ఉన్నాయి. కష్టించే పని చేసే వాళ్ళు ఎంతమంది ఆ ఇంట్లో ఉన్నా, ఉదయం ఆయన డ్యూటీకి వెళ్తాడు, సాయంత్రం ఆవిడ కూడా ఉదయం పనిలోకి వెళ్ళిపోతుంది, పిల్లలందరూ చదువులకు వెళ్ళిపోతున్నారు, కాలేజీలకు వెళ్ళిపోతున్నారు. ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు, ఎవరి బాధ వాళ్ళు పడుతున్నారు. చివరికి తిరిగి ఇంటికి వచ్చేసరికి శాంతి ఉందా? సమాధానం ఉందా? కలిసిమెలిసి ప్రేమతో పలకరింపులు ఉన్నాయా? ఆప్యాయతలు ఉన్నాయా అంటే లేవు. ఆ కుటుంబాల్లో అనుభవించడానికి తినడానికి అన్నీ ఉన్నాయి కానీ సమాధానం పొందిక లేదు. కారణం గుర్రాలు ఎద్దులు అయితే ఉన్నాయి కానీ వాళ్ళు దున్నడానికి ఆ ఇంటి నిండా బండలు ఉన్నాయి. బండలు ప్రియులారా, నేను చెప్తున్న బండలు ఏంటో చూద్దాం. ఆ ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే నెంబర్ 1 ఎవరికి వాళ్ళం దిద్దుబాటు చేసుకోవాలి. చెప్పండి, ఎవరికి వాళ్ళం దిద్దుబాటు చేసుకో. అందరు కుడి చేతిని పైకెత్తి ఎవరికి వాళ్ళు ఏం చేసుకోవాలి? సౌండ్ పెంచండి. మరొక్కసారి దిద్దుబాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంటిలో ఏవో బండరాళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో బండరాళ్ళు ఉన్నాయి. భర్తగా నీలో బండరాళ్ళు ఉన్నాయి అంటే లోపాలు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి.
ఆటంకాలు ఉన్నాయి. భార్యగా నీలో కూడా బండరాళ్ళు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఆ ఇంటి బిడ్డగా నీలోనూ లోపాలు ఉన్నాయి. సంఘం అనే ఈ కుటుంబంలో గురువుగా నాలోనూ బండరాళ్ళు ఉన్నాయి. విశ్వాసులుగా మీలోనూ బండరాళ్ళు ఉన్నాయి. ఉపదేశులుగా వారిలోనూ బండరాళ్ళు ఉన్నాయి. ఈ గాయక బృందంలో వారిలో బండరాళ్ళు ఉన్నాయి. పూజ సహాయకుల్లో బండరాళ్ళు ఉన్నాయి. ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? మీకు శాంతి సమాధానం కావాలంటే, చెప్పుకోవడానికి అనుకోవడానికి మనమందరము రేసుగుర్రాలమే, మనమందరము కష్టపడి పనిచేసే ఎద్దులమే. కానీ ఫలము లేదు, ప్రతిఫలము లేదు, ఫలసాయం లేదు. కారణం ఏంటంటే మన సాగు భూమిలో బండరాళ్ళు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళము సమర్థించుకోకుండా దిద్దుబాటు చేసుకుని, దేవా నా ఇంటిలో ఉన్న లోపం ఇది, నా జీవితంలో ఉన్న బండరాళ్ళు ఇవి అని ఏరి పారేస్తేనే కానీ సేద్యం సాధ్యమవ్వదు. సేద్యం సాధ్యమవ్వాలంటే బండలన్నీ తొలగిపోవాలి. ఏరేస్తేనే ఏలేస్తాం. ఇది యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఒక ప్రసంగం, గంట సేపు చెప్పాను. ఏరేద్దాం ఏలేద్దామని. ఈరోజు మన కుటుంబాలు కూలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ప్రియులారా? మనలో ఉన్న బండరాళ్ళన్నీ కూడా ఏరాలి. నాలో ఏ లోపముందో ఈరోజు కుటుంబాల పండగ. ఒక భర్తగా భార్యగా నాలో ఏ లోపముందో, అబ్బెబ్బే నాలో ఏ లోపం లేదంటే నిన్ను నీవు సమర్థించుకోకు, నిన్ను నీవు దిద్దుబాటు చేసుకో. ఏ లోపాలున్నాయో ఆ బండరాలన్నీ కూడా ఏరి పారేస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఇల్లు కూలిపోకుండా నేలమట్టం కాకుండా ఉంటుంది. కానీ సైతానుగాడు కుట్ర ఏంటో తెలుసా? నీలో ఉన్న బండరాలు ఏవి కూడా నీ కంటికి కనిపించనివ్వకుండా చేస్తాడు. సైతాను కుట్ర ఏంటో తెలుసా? నీలోనే పెద్ద దూలాన్ని పెట్టుకొని ఎదుటివాడి కంటిలో నలుసును వ్రేలెత్తి చూపాలని చెప్తూ ఉంటుంది సైతానుడు. నాలో ఇంతంత పెద్ద బండరాళ్ళు పెట్టుకొని, ఇన్ని లోపాలు పెట్టుకొని, ఇన్ని అభ్యంతరాలు ఆటంకాలు పెట్టుకొని, చూడు ఎదురువారిలో వారు ఎలా ఉన్నారో, చూడు ఆ కుటుంబం ఎలాగుందో అని నీ కంటిలో దూలాన్ని గమనించనివ్వకుండా ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును వ్రేలెత్తి చూపాలని సైతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకనే ఆ ఇంట్లో భార్య తన కంట్లోనే దూలం ఉంచుకొని భర్త కంట్లో నలుసును వ్రేలెత్తి చూపుతుంది. ఆవిడేమంటుందో తెలుసా? ఆ మహా ఇల్లాలు, ఇదంతా నేనే చేస్తున్నానండి, ఈ ఇంటి డిజైన్ కూడా నేనే చేశానండి, ఇదిగో దగ్గరుండి నేనే మేస్త్రులతో చెప్పి ఇల్లు కట్టించానండి, ఇదిగో ఈ ఫర్నిచర్, ఈ సోఫా నా ప్లానింగే, ఈ ఫ్రిడ్జు నా సెలక్షనే, ఈ టీవీ నా సెలక్షనే. మీ ఆయన గారు ఏరమ్మా అంటే ఏం చెప్తారులేండి ఆయన గురించి, మా ఆయన వట్టి పప్పు శుద్ధ. ప్రపంచానికి ఈ మహా ఇల్లాలు ఎలా పరిచయం చేస్తుంది తన భర్తని? మా ఆయన ఒక స్వాతి ముత్యం. మరి డబ్బులు ఎవరిచ్చారంటే ఇచ్చాడులేండి, ఏదో డబ్బు ఇచ్చింది ఆయనే. అమ్మ మిమ్మల్ని అనటం లేదు, సీరియస్గా చూడకండి. ఆ ఇంట్లో ఆ ఇల్లాలు తన కంటిలో దూలాన్ని గమనించకుండా భర్త కంటిలో ఉన్న నలుసును వ్రేలెత్తి చూపుతూ ఉంది. అదేవిధంగా ఈ పెద్ద కుటుంబం అనే సంఘంలో ఒక విశ్వాసి తన కంట్లో ఉన్నటువంటి దూలాన్ని గమనించకుండా ఒక సేవకుడి కంట్లో ఉన్న నలుసును వ్రేలెత్తి చూపిస్తాడు. అదేవిధంగా సేవకుడు అయిన నాలాంటి సేవకుడు నా కంట్లో ఉన్న దూలాన్ని గమనించకుండా విశ్వాసుల్లో కంట్లో ఉన్నటువంటి నలుసును వ్రేలెత్తి చూపిస్తున్నాము. ఇది సైతానుడు మన మధ్య చేస్తున్న ఒక మ్యాజిక్. సైతానుడు మన మధ్య వేసినటువంటి ఒక పాచిక. ప్రియులారా, కుటుంబాలు కూలిపోకుండా ఉండాలంటే ఎవరికి వాళ్ళం ప్రతిరోజు మన ఇంట్లో ఉన్న అభ్యంతరాలేంటి, నాలో ఉన్న బండరాళ్ళేంటి తీసేసుకోవాలి. కొంతమందికి మాట తీరు సరిగ్గా ఉండదు. మనుషులు మాత్రం చాలా మంచోళ్ళే, కానీ మాట తీరు సరిగ్గా ఉండదు. ఇది ఒక బండరాయి. ఇంకొంతమందికి ప్రేమతో అన్నీ తెచ్చి పెడతారు, కానీ పిల్లలు ఏదైనా చిన్న అల్లరి చేస్తే వెంటనే చేయి చేసుకుని కొట్టేస్తారు. కొట్టేసి మళ్ళీ పక్కకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. తల్లి అయినా తండ్రి అయినా చేయి చేసేసుకుంటారు, కానీ బట్టలు ఉతికేటప్పుడు ఆ బట్టల నీళ్ళల్లో తమ కన్నీళ్లు కలిపేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకా బాధ? నీ బండరాయి నువ్వు సరిచేసుకో, నీ బండరాయి నువ్వు తగ్గించుకో. ఈరోజు 2వ పాఠంలో విన్నారు కదా, పిల్లలారా మీరు కోప్పడకండి, తల్లిదండ్రులారా మీరు కోప్పడకండి, మీ పిల్లల్లో కోపాన్ని పుట్టించకండి అని రాయబడి ఉంది. ప్రతి ఒక్కరిలో ప్రియులారా
మీరు పిల్లల్ని గద్దించే విషయంలో న్యాయం ఉండొచ్చు, పిల్లల్ని మందలించే విషయంలో న్యాయం ఉండొచ్చు, కానీ చెప్పే విధానం మాత్రం తేడాగా ఉంటే అదే మన బండరాయి అని కనుక్కోవాలి. ఎవరి మట్టుకు వాళ్ళమే అనుకుంటామండి, నాది సారవంతమైన భూమి, అబ్బే మాలో ఏం లేవండి, పర్వాలేదు, అంతా బాగానే ఉన్నాం, అంతా ఓకే. ఎంతవరకు దొరకనంత వరకు అందరూ దొరలే. ఏమంటారు? అందుకే కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చదవండి. నా మనస్సాక్షి నిర్మలముగా ఉన్నది, కానీ అంత మాత్రమున నేను నిర్దోషినని అది నిరూపింపదు. ప్రభువే నాపై తీర్పు చెప్పును. పౌలు గారు ఏమంటున్నారంటే, వినండి, నా యందు నాకు ఏ దోషము కానరాదు. ఆయన చెప్పే మాట అది. నా మట్టుకు నాకు ఏ దోషము కనిపించటం లేదు, కానీ నేను దేవుని దృష్టిలో నీతిమంతునిగా ఎంచబడను అంటున్నారా? పౌలు గారు ఏమంటున్నాడంటే, నా మట్టుకు నేను అద్దంలో చూసుకుంటే ఐఎమ్ ఓకే అనిపిస్తుందంట పౌలు గారికి కూడా, కానీ దేవుని దృష్టిలో మాత్రం నేను నీతిమంతుణ్ణి కాను. దావీదు గారు ఏమంటున్నారో వినండి. 19వ కీర్తన 12వ వచనము. దావీదు కీర్తనల గ్రంథం 19వ కీర్తన 12. తన తప్పులను తాను తెలుసుకునేవాడెవడు? నేను తెలియక చేసిన తప్పిదములెల్లా తుడిచివేయుము. చూసారా? దావీదు రోజుకు 10 సార్లు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే దావీదు అంటున్నమాట, నా తప్పు కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను, నా బతుకులో ఇన్ని బండరాళ్ళు ఉన్నాయా, నా కంటిలో ఇన్ని దోలాలు ఉన్నాయా అని తెలుసుకోలేకపోయాడు దావీదు మహారాజు అన్నీ సంపాదించుకున్నాడు, అంతటినీ కట్టుకున్నాడు, 40 సంవత్సరాలు రాజుగా ఏలాడు. కానీ తన కళ్ళ ముందే తన కుటుంబం కూలిపోయింది. విన్నారా? తన కళ్ళ ముందే తన కడుపున పుట్టినటువంటి పిల్లలు ఒకరికొకరు విమర్శించుకుంటూ దుయ్యబట్టుకుంటూ బ్రతికారు. కారణం ఏంటంటే దావీదు అంటాడు, రోజుకు 10 సార్లు వచ్చి నీ దగ్గరికి వచ్చి దండం పెడుతున్నానని అనుకున్నాను, కానీ నా తప్పేంటో నాకు తెలియలేదయ్యా అని దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి అప్పుడు అంటాడు 51వ కీర్తనలో, దేవా నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి నేను పాపాత్ముడిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోజుల క్రితం ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న సాక్ష్యాన్ని మీతో పంచుతాను. తనకు పెళ్ళైన కొత్తలో అత్తగారు ఏం చెప్పినా సరే రొసరొసలాడుతూ ఉండేదంట ఈ కొత్త కోడలు. అత్తగారు, అమ్మాయి చీరకట్టు అలా కాదు, ఇదిగో పప్పులో ఉప్పు అలా వేయకూడదు, తర్వాత ఇంటి ముందు ముగ్గు ఆ రీతిగా వేయకూడదు అని అయిన దానికి కాని దానికి కొత్తగా వచ్చిన కోడలికి అత్తగారు చెప్తూ ఉంటే రొసరొసలాడుతూ చిరుబురులాడుతూ ఉండే ఈ కోడలు అన్నదంట భర్తతో. భర్త కంప్లైంట్ చేసిందంట, మీ అమ్మతో నేను ఏగలేను, ఎట్లా అయితే కష్టం, మనం వేరే అపార్ట్మెంట్ తీసుకొని వేరేగా వెళ్ళిపోదాము, మీ అమ్మకి నాకు సెట్ అవ్వదు, లేదు కాదు కూడదనుకుంటే నువ్వే మీ అమ్మతో ఉండు, నేను వేరేగా వెళ్ళిపోతానని చెప్పి అందంట. ఇలా అనుకుంటున్న సమయంలో ఎప్పుడో ఎక్కడో దగ్గర ఇలాగే వాక్యం విన్నదంట. ఆమెలో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరణ, ఏ ఫాదర్ ఇవ్వలే, పరిశుద్ధాత్మ దేవుడే ఒక ప్రేరణ ఇచ్చి ఆవిడతో లోపల ఒక మాట, అమ్మా నీ తల్లి నీ పుట్టింట్లో ఒక 25-26 సంవత్సరాలు ఉండే ఉంటావుగా, అక్కడ నిన్నెప్పుడు మీ అమ్మ అంటే నిన్ను కన్న తల్లి నిన్నెప్పుడు ఒక మాట అనలేదా? లోపలికి వచ్చే మాట, లోపల నుంచి వచ్చే మాట. అత్తగారు ఏదో అన్నదని చెప్పి ఈరోజు విడిపోదాం వెళ్ళిపోదాం అని అనుకుంటున్నావు. అత్తగారు నిన్ను సరిచేసింది కరెక్ట్ చేసింది కదా అని చెప్పి ఈరోజు నువ్వు ఏదో రొసరొసలాడుతున్నావు. నీ కన్న తల్లి నిన్నెప్పుడు ఒక్క మాట కూడా అనలేదా? అనకేం 100 సార్లు అన్నదండి, 1000 సార్లు అంది. అంతెందుకు అండం కాదు, నా తల్లి నన్ను నా మీద చెయ్యి కూడా చేసుకుందని ఆత్మదేవుడితో చెప్తే 1000 సార్లు నీ తల్లి అంటే భరించావే, 1-2 సార్లు మీ అత్త అంటే భరించలేవా అని చెప్పగానే ఇది దేవుడి స్వరం అని గుర్తెరిగినటువంటి ఆ ఇల్లాలు మరుసటి రోజు ఆ అత్తకి కోడలుగా కాకుండా ఆ అత్తకి కూతురుగా జీవించడం మొదలుపెట్టిందంట. దేవుడు చేసిన ఘనకార్యం.
ఇప్పుడు చప్పట్లు కొట్టవద్దు అని చెప్పకుండానే కొట్టినటువంటి ఇక్కడ అన్న చాలామంది అత్తలు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. అలా చెప్పండి ఫాదర్ గారండి అని. అయితే ఒక మాట, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదే సందర్భంలో ఒకవేళ కోడలు ఏదైనా ఒక మాట అంటే, కోడలు చెప్పిన పని చేయకపోతే, ఎదురు సమాధానాలు చెప్తే, కొంతమంది అత్తలు, నా వైపు ఎవరూ సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు, కొంతమంది అత్తలు డ్యూటీ నుంచి కొడుకు ఇంటికి రాగానే వెంటనే చిట్టా విప్పేస్తారు కంప్లైంట్. తెలుసా ఏం చేసిందో? మీ ఆవిడ ఏం చేసిందో తెలుసా? మీ ఆవిడని కంట్రోల్లో పెట్టుకో, అది ఇది కొడుకు కంప్లైంట్. ఒకవేళ కొడుకు ఏం చేయలేదనుకో, వెంటనే బ్లాక్ మెయిలింగ్. ఏంటో తెలుసా? ఎందుకు నాలాంటిది, బతుకున్నా వేస్టే, చచ్చినా వేస్టే, నేను చచ్చిపోతా బ్లాక్ మెయిలింగ్ మొదలు పెడతారు. దేవుడు అలాంటి అత్తలకు కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? అమ్మ, నీ కూతురు నీ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే మెట్టింటికి వెళ్ళకముందు నీ పెంపకంలో పెరిగే ఉంటుంది కదా, ఒక 25 సంవత్సరాలు. ఎప్పుడు నీకు ఎదురు సమాధానాలు చెప్పలేదా నీ కూతురు? ఎప్పుడు నీ మీద తిరగబడలేదా? 25 ఏళ్ళు నీ దగ్గర బతికేసి ఎప్పుడు నువ్వు చెప్పినట్టే జీవించిందా నీ కూతురు? అందంట, నా కూతురా, నేను చెప్పిన మాట ఒక్కసారి వినలేదు, అందుకే దానికి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించేద్దామా అని చూశాను అని ఈ అత్తగారు అనుకుంది. అమ్మా, నీ కన్న కూతురే నీ మీద తిరగబడినప్పుడు నీ కోడలు ఒక్క మాట అంటే ఓర్చుకోలేవా? కూతురుకు ఒక న్యాయమును, కోడలకు ఒక న్యాయమా? అమ్మకొక న్యాయం, అత్తకొక న్యాయమా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, ఇలా ప్రతి ఒక్కరిలో బండరాళ్ళు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. అత్తలను అడిగితే లేదండి మా కోడలే మంచిది కాదంటారు, కోడలను అడిగితే మా అత్తగారి వల్లనే అంటారు. ఇది కేవలం మా మీద పడేడిస్తారేంటనే కాదు, ఇది మా మగ మహారాజులకు కూడా వర్తిస్తుంది అనేకసార్లు. అది వేరే సంగతి, ఆ విషయానికి తర్వాత వస్తాను, వాళ్ళని వదిలిపెట్టను. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. 1 కొరింథీయులు 12:31. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఇతరుల మార్పు మనం కోరుకుంటాం కదా, మా ఆయన మారాలి, మా ఆవిడ మారాలి, మా పిల్లలు మారాలి, మా ఫాదర్ మారాలి, ఇంకా అందరి మార్పు మనం కోరుకుంటాము. స్వీయ మార్పు, స్వీయ దిద్దుబాటు అవసరం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశీలించుకొని మనలో ఉన్న బండరాళ్ళు, లోపాలు ఏరి పారేయాలి. బండరాళ్ళు, లోపాలు ఏరేద్దాం. అది కుటుంబాల్లో ఇంకో బండరాయి ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది ఐ స్పెషలిస్టులు పెరిగిపోయారు ప్రపంచంలో. ఐ స్పెషలిస్టులు తెలుసా? ఇది కాదు, ఐ అంటే ఈవైఈ కాదు, ఆల్ఫాబెట్స్లో ఐ అంటే నేను, నేనే, నాదే, నాది అనేటువంటి తత్వం పెరిగిపోయింది. నేను అనే శబ్దం, నేను అనే బండరాయి తొలగిపోవాలి, నేను అనే శబ్దం సైలెంట్ అయిపోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కుటుంబాల్లోనైనా సంఘంలోనైనా నేనే చేశాను అనేదానికంటే మనమే చేశాము అనే శబ్దం బయటికి రావాలి. అలాంటి శబ్దం బయటికి వస్తేనే కుటుంబాలు కూలిపోకుండా నిలబడతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఇందాక చెప్పాను కదా, ఆ ఇంటి ఇల్లాలు అంతా నేనే చేశాను. మా ఆయన ఒట్టి పప్పు శుద్ధ, స్వాతి ముత్యం. మా ఆయనకి ఏమీ తెలియదు, మా ఆయన అమాయకుడు. మా ఆయన అమాయకుడైతే మరి నీవు? ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి బైబిల్ గ్రంథంలో అబ్రహాము వెనకాతల వెంబడించినటువంటి లోతు అబ్రహాముతో పాటు సమానంగా సంపన్నుడయ్యాడు, శ్రీమంతుడయ్యాడు. ఎప్పుడైనా అబ్రహాము ఈ లోతు యొక్క ఆస్తిపాస్తులకు నేనే కారణం అని చెప్పాడా? అర్థమైందా? అర్థమలేదా?
అబ్రహాము వెనకాతలు నడిచిన లోతు అబ్రహాముతో ఈక్వల్గా శ్రీమంతుడయ్యాడు. కానీ ఎప్పుడు అబ్రహాము వీడి ధనానికి వీడి డబ్బుకి నేనే కారణం, నా వల్లనే వీడు డెవలప్ అయ్యాడు లైఫ్లో అన్న అబ్రహాము ఎప్పుడు కూడా ఎక్కడా చెప్పుకోలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల్లో ఉన్న 28 అధ్యాయాల్లో ఎక్కడా నేను అనే మాట వినబడదు, అంతా మేము అనే మాట వినబడుతుంది. సంఘాలు కూలిపోకుండా ఉండాలంటే ఎవరు ఏ మూల ఏ పని చేస్తున్నా నేను అనే శబ్దం వదిలేసి మేము మనము అనే శబ్దంతో మన సంఘాలు కుటుంబాలు విరాజిల్లునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండో మాట ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే నెంబర్ 1 ఏంటది? దిద్దుబాటు చేసుకోవాలి. ఏంటది? ఎవరిని వారము దిద్దుబాటు చేసుకోవాలి. ఇంకొకరిని దిద్దుబాటు చేసే కంటే ముందు నా బతుకును నేనే దిద్దుకోవాలి. నా ఇంట్లో ఉన్నటువంటి బండరాళ్ళు నేనే తీసేసుకోవాలి, ఏరి పారేసుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు కూలిపోకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరము కూడా ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకుని వాళ్ళ బండరాళ్ళు తీయాలనుకుంటే నీ కంటిలోనే దూలం ఉన్నది కదా అన్న యేసయ్య మాటలు ఇక్కడ ప్రతిధ్వనించునుగాక. ఇక రెండో మాట, నీ సొంత బలం మీద కాకుండా దేవుడి బలం మీద ఆధారపడు. 6వ అధ్యాయము ఆమోసు ప్రవక్త ఆ మాట మీద ఉన్నాం మనం. 6వ అధ్యాయము 13వ వచనం చదువు బాబు. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును దుర్మార్గముగాను మార్చితివి. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును దుర్మార్గముగాను మార్చితివి. కానీ సైన్యములకు అధిపతి అయిన యావే దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. దాని ముందు వచనం చదవండి, 12. మా స్వశక్తి చేతనే బలమునొంది ఉన్నాము అని చెప్పుకొని మీరు వ్యర్థమైన విషయంలో గూర్చి సంతోషించి మీరు చాలు. ఏంటంట? మా స్వశక్తి చేతే, చదువు రిపీట్ చేయి. మా స్వశక్తి చేతే బలమునొంది ఉన్నాము అని చెప్పుకొని మీరు. చాలు. ఈ మాట రెండో మాట. మన కుటుంబాలు కాపురాలు కూలిపోవడానికి రెండో కారణం ఇది. మా స్వశక్తి చేతనే మేము ఇంత వాళ్ళమయ్యాం. ఈ ఇల్లు ఎవరు కట్టుకున్నారయ్యా? మాదే, మా స్వశక్తే. ఈ ఉద్యోగం నా తెలివితేటలే, నా జ్ఞానమే, నా పరపతే, నా స్టేటస్సే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 13లో పౌలు గారు ఏమంటున్నారంటే, క్రీస్తు అనుగ్రహించే శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. ఒక బిడ్డ కన్న తల్లి మీద ఆధారపడినట్లు ప్రతి ఒక్కరూ దేవుడి మీద ఆధారపడితేనే, ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు కూలిపోకుండా స్థిరంగా దృఢంగా ఉంటాయి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కారు మీద ఎల్ బోర్డు ఉంటుంది. అంటే మేము ఇంకా నేర్చుకుంటున్నామండి, మాకు ఇంకా డ్రైవింగ్ సరిగ్గా రాదు బాబు. ముందున్నోళ్ళు వెనకాతలు ఉన్నోళ్ళు కొంచెం మమ్మల్ని చూసి జాగ్రత్తగా వెళ్ళాలి. మాది ఎల్ బోర్డు. ఎందుకంటే మేము ఏదైనా అప్పుడప్పుడు పొరపాటు చేయొచ్చు, మీరే కొంచెం మమ్మల్ని చూసుకొని జాగ్రత్తగా ఉండండి అని దీని అర్థం. అవునా? పోలీసుల అంచనా ప్రకారం రోడ్ల మీద ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి ఎవరి వల్ల? ఎల్బోర్డు ఉన్న వాళ్ళలో ప్రమాదాలు జరిగిన శాతం చాలా తక్కువ అంట. 1-2 శాతాలేనంట. ఎల్బోర్డు లేకుండా ఈ హైవే మాకేంటి, హైవే మీద 100-120 వెళ్తాం, సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్, నో ప్రాబ్లం అని యమ స్పీడ్గా రెచ్చిపోయి వెళ్ళిపోయే వాళ్ళే 80% యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎల్బోర్డు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బాబు నాకు డ్రైవింగ్ అంతగా రాదు, నాకు ఏమీ తెలియదు, కొంచెం చూసి చూడండి అని వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ సొంత నైపుణ్యం మీద ఆధారపడకుండా ఎదుటోళ్ళకి ఏం చెప్తున్నారంటే, నేను అప్పుడప్పుడు తప్పులు చేస్తా, లెఫ్ట్ వేయాల్సింది రైట్ వేసేస్తా, సిగ్నల్ లేదు, ఒక్కోసారి రైట్ వేయాల్సింది లెఫ్ట్కి వేస్తా, ఒక్కోసారి
బ్రేక్ నొక్కాల్సినప్పుడు యాక్సిలేటర్ నొక్కుతా, మీరే కొంచెం పెద్ద మనసు చేసుకొని చూసి చూడనట్టుగా నాకు కొంచెం పక్కగా వెళ్తూ మీరు వెళ్ళిపోండి అని చెప్పడం ఎలబోట్ అంతేనా? వీళ్ళ జీవితంలో మనకన్నీ తెలుసు, అన్నీ వచ్చు, అసలు నా లైఫ్లో నేను అసలు పొరపాట్లే చెయ్యను అని ఎప్పుడు మనం అహంకారంతో గర్వంతో ఉండకుండా, స్వీయ శక్తి స్వీయ బలంతో కాకుండా దేవుడి బలం మీదే ఆధారపడే వాళ్ళమై మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో నాకు బాగా నచ్చిన ఒక కుటుంబం అమ్రాము యొకేబేదుల కుటుంబం. ఎవరి కుటుంబం? అమ్రాము యొకేబేదు అనే ఈ భార్యాభర్తలిద్దరికి 3 పిల్లలు ఉన్నారు. ఎంతమంది? ఆ 3 పిల్లల్లో మొదటి పిల్ల ఆడపిల్ల మిరియాము, ఏం పేరు? రెండో వాడు అహరోను, ఏం పేరు? మోషే. ఎవరు? అమ్రాము యొకేబెదు అనే ఈ భార్యాభర్తలకి 3 పిల్లలు పుట్టారు. 3 జాతిరత్నాలు. మిరియామేమో ప్రవక్తి, అహరోను ఏమో యాజకుడు, మోషే ఏమో నాయకుడు. ఈ 3 బుల్లెట్లలాగా తయారు చేశారు ఈ అమ్మా నాన్న, సంఘానికి ఉపయోగపడ్డారు. నేను మిమ్మల్ని అడుగుతా, అమ్రాము యొకేబేదుల కడుపున 3 జాతి ఏంటంటారు? అమ్రాము అనగా, అమ్రాము అన్న మాటకు అర్థం ఏ అనుభవము లేనివాడు అని అర్థం. భర్త పేరు అమ్రాము అంటే ఏంటంటే అర్థం ఏ అనుభవము లేనివాడు. యొకేబేదు అనే భార్య పేరు ఏంటి? దాని అర్థం ఏంటంటే దేవుని మహత్యం గలవాడు అని అర్థం. ఏంటట? ఇప్పుడు చూడండి, ఏమీ తెలియని ఈ అమ్రాము ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మహత్యం మీద ఆధారపడితే అలాంటి దంపతుల కడుపున దేవుడు మిరియాము, అహరోను, మోషే అనేటువంటి 3 జాతిరత్నాలను దేవుడిచ్చాడు. చెప్పే మాట, మీ ఒంటిలోకి మీ తలలోకి గర్వం ఎక్కనియ్యకండి. అమ్రాము యొకేబెదుల కాపురములో గర్వం ఇసుమంతైనా ఎక్కలేదు. అందుకని 3 పిల్లలు సూపర్ స్టార్స్గా ఎదిగారు. ఈరోజు మా పిల్లలు అలాంటోళ్ళు ఇలాంటోళ్ళు కావాలి అని అనుకుంటున్నావు. దేవుడి నామములో మీరు కన్నట్టుగానే మీ కలల ప్రకారంగానే మీ పిల్లల జీవితము మంచిగా వృద్ధి చెందునుగాక. కానీ దేవుడి మీద ఆధారపడ తలబిరుసుతనంతో గనక ఒకవేళ తల్లిదండ్రులుగా మీరు గనక ఉంటే మీ పిల్లలు ఈ 3లాగా జాతిరత్నాల్లాగా వెలుగొందుతారని పగట కనలో. పిల్లల కోసమైనా మనం తగ్గి ఉండాలి, పిల్లల కోసమైనా మనం ఒదిగి ఉండాలి. నా పిల్లల భవిష్యత్తు కోసమైనా నా గర్వాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. చాలాసార్లు ఏమవుతుందంటే, అరే మనం కూర్చున్న చిన్న కుర్చీ కోసమే ఫైటింగ్లండి, మనం ఉన్న చోటు కోసమే చిన్న ఫైటింగ్లండి. ఆఫ్టర్ ఆల్ ఒక బాటిల్ వాటర్ కోసమే ఊరకనే కొంతమంది కయ్యాలాడుతారండి. అయిన దానికి కాని దానికి ప్రతిదానికి కూడా ఇతరులతో విభేదాలు సృష్టించుకుంటూ, అంటే ఎందుకు విభేదాలు కయ్యాలు వస్తున్నాయో తెలుసా? చాలా చోట్ల నాకేం తక్కువ, నేనేమని తక్కువ తిన్నానా? ఇలాంటి అహం తలబిరుసుతనం ఎప్పుడైతే పైకెక్కుతుందో ప్రియులకు దేవుని బిడ్డలారా, దాని ఎఫెక్ట్ వెంటనే ఎవరి మీద పడుతుందో తెలుసా? చెప్పండి ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడే ప్రమాదం ఉంది. కాబట్టి యేసు నామములో నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. కనుక ఈరోజు కుటుంబాల పండగ సందర్భంలో, దేవా నేను జీరోనే, నన్ను హీరోగా చేయగలవాడు నీవు మాత్రమే అని దేవుడు ముందు ఒప్పుకుంటే, ఈరోజు జీరో అయినా రేపు నిన్ను నీ పిల్లల్ని దేవుడు హీరోగా నిలబెట్టినగాక. గట్టిగాని చెప్పకూడదాం. అందుకే కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు అన్న మాట చదువు. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడనో
అప్పుడే బలవంతుడను. ఈ మాట కుడి చేతిని పైకెత్తి అందరూ చెప్పాలి. నేనెప్పుడు బలహీనుడనో, నేను ఎప్పుడు బలహీనుడనో, అప్పుడే బలవంతుడను. అప్పుడే బలవంతుడను. వింటున్నారు ఈ మాట? మన బలహీనత దేవుడి ముందు ఒప్పుకుంటే, దేవుడి మీద మాత్రమే మనం ఆధారపడితే మనల్ని బలవంతులుగా మార్చగలిగే సమర్థుడు మన కుటుంబాన్ని నిర్మించే ఆ విశ్వ నిర్మాత, కుటుంబ నిర్మాత. ఇక మూడో మాట, అదే ఆమోసు ప్రవక్త గ్రంథం ఇందాక చదివాడు కదా అబ్బాయి, 12వ వచనం చదువు మళ్ళీ. గుర్రములు బండల మీద స్వారీ చేయన, అట్టి చోట ఎద్దులతో దున్నుదురా. మా స్వశక్తి చేతనే బలమును యందు ఉన్నామని చెప్పుకుని మీరు, వ్యర్థమైన విషయములను గూర్చి సంతోషించి మీరు. చాలు, ఇది మూడో మాట. ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే చేయాల్సింది మూడోది. మొదటిదేంటో, ఎవరికి వాళ్ళు దిద్దుబాటు చేసుకుని ఏరేసుకోవాలా? మనలో ఉన్న బండరాళ్ళు, దోలాలు ఏరేసుకోవాలి. పక్కోళ్ళలో ఉన్న బండరాళ్ళు కాదు, ఎవరి దోలాలు, ఎవరి బండరాళ్ళు వాళ్ళు ఏరుకోవాలి. రెండోది, స్వశక్తి మీద కాకుండా దేవుడి శక్తి మీద ఆధారపడాలి. మూడోది, నీ ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే వ్యర్థమైన వాటి యందు సంతోషించద్దు. ఓకే, వ్యర్థమైనవి అంటే ఏంటంటే నీకొక్కడికే సంతోషం కలిగించి నీ కుటుంబం మొత్తాన్ని దుఃఖంలోకి నెట్టేసేది ఏదైతే ఉందో అదే వ్యర్థమైనవి. అర్థం అవ్వలేదా? నాకొక్కడికే సంతోషాన్ని కలిగించి నా మొత్తం కుటుంబాన్ని దుఃఖంలో, కన్నీటిలో ముంచేసేది ఏదైతే ఉందో దట్ ఈజ్ నెంబర్ 1 వేస్ట్ అన్నమాట. ఉదాహరణకి ఎందుకు వచ్చిన వాళ్ళు చెప్తే మా మీద పడతారు ఫాదర్ అని చెప్పి మీరు ఆగుతున్నారు కదా. గలతీయులకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనములో ఉన్నవన్నీ వ్యర్థమైనవే. కోపం, అసూయ, స్వార్థం, జోదం, త్రాగుబోతుతనం, వ్యభిచారం, మాంత్రిక శక్తి, విందులు, వినోదాలు, జారత్వము, మాత్సర్యము, ఇవన్నీ వ్యర్థమైనవి. నీకొక్కడికే సంతోషం కలిగించడానికి బారుకెళ్ళి ఒక క్వార్టరు, ఒక పెగ్గేస్తామని వెళ్తాడు. ఒక పెగ్గే అనుకుంటాడు, పెగ్గ కాస్త మగ్గు అయ్యిద్ది. అర్థమైందా? ఒక పెగ్గని వెళ్తున్నాడు, భార్య పిల్లలు కాళ్ళ వేళ్ళ పట్టుకొని, డాడీ అందరూ కూడా మొన్న రోడ్డు మీద చూశాడంటే డాడీ నా ఫ్రెండ్ ఒకడు, ఏంట్రా మీ నాన్న తూలుతూ నడుస్తున్నాడు వెళ్తున్నాడని చెప్పేసి. అంకుల్ బాగున్నావా అని అడిగితే మీ నాన్న నుంచి మందు వాసన వస్తుందిరా అన్నాడు. డాడీ స్కూల్లో నాకు చాలా షేమ్గా ఉంది డాడీ, ప్లీజ్ డాడీ తాగొద్దు డాడీ అని కాళ్ళ వేళ్ళ పడుతుంటే పిల్లోన్ని బర్రా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి తలుపుకేసి బాదిన ఆ వ్యక్తిని తండ్రి అంటారా మీరు? ప్రియులకు దేవుని బిడ్డలారా, నా గురుత్వ జీవితంలో నా ముందుకొచ్చి ఎంతోమంది బాధలు పంచుకున్న వాటిలో ఆ విషయాలని నేను మీతో పంచుకుంటున్నాను. నీకు మాత్రమే సంతోషాన్ని కలిగించి నీ కుటుంబం మొత్తాన్ని దుఃఖంలోకి నెట్టేసేవి వ్యర్థమైన వాటికి దూరంగా ఉంటే నీ కుటుంబం కూలిపోదయ్యా. ఒక తాగుడు గురించి నేను చెప్పటం లేదండి. ఆ ఊరిలో నువ్వు నోరు తెరిస్తే ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు. ఆవిడ గారు వీధిలో నోరు తెరిస్తే చాలు ఎంత దాకంత నోరేసుకొని ఆవిడ గారి నోరికి ఊరంతా భయపడుతున్నారు. ఆవిడ కడుపున పుట్టిన పిల్ల కాలేజ్ చదువుతూ ఉంది, సౌమ్యురాలు, తలదించుకొని వీధిలో కట్టుబొట్టు నడవడిక చాలా చక్కగా నడుస్తూ ఉంది. వెళ్తూ ఉంటుంటే వీధి మలుపు దగ్గర బస్ స్టాండ్ దగ్గర నిలబడుతూ ఉంటే కొంతమంది ఆకతాయి పోకిరీగాళ్ళు ఆ పిల్ల మీద కామెంట్ చేస్తూ ఉంటే సైలెంట్గా ఈ అమ్మాయి తలదించుకొని ఉందంట. ఆ పిల్లలు మరింత రెచ్చిపోతున్నారు. కాలేజీ పిల్లలు రెచ్చిపోతూ ఉంటే పక్కన పెద్ద ఆయన అన్నాడంట, ఆ అమ్మాయికి ఎందుకు రాళ్ళు ఏడిపిస్తున్నారు, సైలెంట్గా ఉండండి, కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చు కదా అంటే అక్కడ ఆ కుర్రోళ్ళ గుంపు అన్నారంట, వీళ్ళమ్మ మా మీద నోరేసుకొని పడిపోయినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఆ బాధ ఇది కూడా అనుభవించనే అని ఇష్టం వచ్చినట్లుగా నానా మాటలాడి నానా బూతు మాటలాడుతూ ఉంటే వాళ్ళు అంతవరకు ఏడిపించిన వాటికి ఈ పిల్ల వెంబడి కన్నీరు రాలేదు. కానీ
వాళ్ళమ్మ మా అమ్మల్ని ఏడిపిస్తున్నప్పుడు లేదు, కానీ మేము దీన్ని ఏడిపిస్తున్నప్పుడు ఏమొచ్చింది అని అంటున్న ఆ మాటలకు పిల్ల కళ్ళ వెంబడి కన్నీరు ఆగలేదంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నోరుంద కదా అని వీధుల్లో పక్కోళ్ళ మీద అరిసావు. అరిసిన నువ్వు బాగానే ఉన్నావు, రేపో మాపో చస్తావు, అది వేరే సంగతి. బతికున్న నీ పిల్ల పరిస్థితి, కాలేజీకి పుస్తకాలు పట్టుకొని వెళ్తున్న నీ పిల్ల పరువు బస్ స్టాండ్లో అక్కడ అందరి మగాళ్ళ మధ్య పోవడానికి కారణం నవమాసాలు మోసినటువంటి కన్న తల్లివైన నీ వల్ల కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పే ఉదాహరణలు మీకు సంబంధించలేనివి అయినప్పటికీ కూడా మనము వ్యర్థమైన వాటి యందు ఎప్పుడూ కూడా సంతోషించకూడదు, ఆనందించకూడదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. బప్తిస్మ యోహాను గురించి లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అందరూ చెప్పండి నా తర్వాత. అతని జన్మ అనేకులకు సంతోష కారణమగును. నీ బట్టి, నీ పిల్లల బట్టి, నీ ప్రవర్తన బట్టి ఎంతమందికి సంతోషాన్ని ఇస్తున్నావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రియులరా, మన జీవితంలో వ్యర్థమైన వాటికి దూరంగా ఉండాలంటే దేర్ షుడ్ బి ఒబీడియన్స్. కుటుంబంలో ఒకరికొకరు విధేయత కలిగి ఉండాలి. ఒక మాట చెప్తాను. శ్రీలంక దేశంలో ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ప్రభాకరన్ పిల్లై అని ఉండేవాడు. మీలో పెద్దలకి కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఈ శ్రీలంక దేశాన్ని గడగడ వణికిస్తున్నాడు ఆ రోజుల్లో. ఆయన మేబీ 80-90 దశకం ప్రారంభం వరకు. అయితే బీబీసీ వాళ్ళు వచ్చి, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ప్రభాకరన్ పిల్లై ముందు ఇంటర్వ్యూ చేశారంట. ఏమండి, ఏ దేశానికి లేనంత ఆర్మీ వ్యవస్థ మీ దగ్గర ఉంది, మీరు ఒక దేశం కాదు, మీదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఒక తీవ్రవాద సంస్థ, ఎంత సైన్యాన్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఈ సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ ఎంత డిసిప్లిన్ ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నలు అడుగుతున్నారంట బీబీసీ వాళ్ళు. ప్రభాకరన్ పిల్లై జవాబు చెప్పకుండా ఇట్లా తల చప్పట్లు కొట్టాడంట. 2 సైనికులు వచ్చారంట. మీ మెడలో ఏముందంటే సెనైడ్ ఉంది. సెనైడ్ అంటే చిన్న పాయిజన్. అది ఆపద వేళల్లో వాళ్ళు మింగేస్తే అక్కడికక్కడే చచ్చిపోతారన్నమాట. ఏముందంటే సెనైడ్ ఉంది. అది తీసుకొని మింగి చచ్చిపోండి అన్నాడంట. 2 తీసి మింగి అక్కడికక్కడే చచ్చిపోయారు. ఎందుకు సార్, మేమేం తప్పు చేశాం సార్? సార్ ఒక్కసారి వదిలేయండి, ఈ డైలాగులు ఏం లేవు. తీసుకొని మింగి చచ్చిపోండి. విలేకరులు చూస్తూ ఉండగానే ఇదంతా జరిగింది. మళ్ళా చప్పట్లు కొట్టాడంట ప్రభాకరన్ పిల్లై. మళ్ళా 2 వచ్చారంట. వీళ్ళిద్దరు శవాల్ని మోసుకొని వెళ్ళిపోయి కప్పెట్టియండి అన్నాడంట. ఆ 2 కూడా అడగాలి కదా, సార్ ఏం తప్పు చేశారని వీళ్ళు చంపేశారు, వీళ్ళు ఎప్పుడు చచ్చిపోయారు, ఎలా చచ్చిపోయారు? ఏ ఆరా తీయకుండా సైలెంట్గా బాస్ చెప్పిన దాన్ని తీసుకుని వెళ్ళి పాతి పెట్టేసి వచ్చారు. అప్పుడు ప్రభాకరన్ పిల్లై బీబీసీ వాళ్ళకి చెప్పాడంట, ఇదే నా సీక్రెట్. నా ఆర్మీ ఎంతగా దేశ సైన్యాన్నే గడగడ వణికించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ దేశ సైనికులకు డిసిప్లిన్ ఉందో లేదో నాకు తెలియదు. నా సైనికులకి ఈ డిసిప్లిన్. చచ్చిపో అంటే చచ్చిపోతున్నారు, పాతి పెట్టంటే పాతి పెడుతున్నారు. అట్నుంచే ప్రశ్నలు రావు, ఇట్నుంచే ఆర్డర్స్ వస్తాయి, వాళ్ళు పాటిస్తారు. ఇది నా డిసిప్లిన్, నా ఆర్మీ డిసిప్లిన్ అన్నాడంట. ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే ప్రభాకరన్ పిల్లై అనేవాడు ఒక ఉగ్రవాది, తీవ్రవాది, ప్రపంచంలో విప్లవాలను సృష్టించేవాడు. వాడి సైన్యానికే ఎంత డిసిప్లిన్ ఉంటే, పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడుతున్న ఈ సంఘం అనే ఈ కుటుంబానికి ఎంత డిసిప్లిన్ ఉండాలి? మాట్లాడరే, ఎంత డిసిప్లిన్ ఉండాలి? కానీ ఎక్కడే కూర్చో అంటే అక్కడ కూర్చోరు, అక్కడ కూర్చోవద్దు అంటే అక్కడే కూర్చుంటారు. ఇప్పుడు రండి అంటే అప్పుడు రారు, అప్పుడు వెళ్ళండి అంటే అప్పుడు వెళ్ళరు. అది ఇక్కడే కాదు, ప్రతి సంఘంలో కూడా జరుగుతున్నది. మన కుటుంబాల్లో విధేయత లేదు, సంఘాల్లో విధేయత లేదు. దట్ ఈస్ ది వన్ అండ్ ఓన్లీ రీజన్ వై అవర్ ఫ్యామిలీస్ ఆర్ బీయింగ్ కొలాప్స్డ్.
ఆ ఇల్లు కూలిపోదు. ఎందుకు కూలిపోతుందో తెలుసా? నువ్వు చాలినంత సంపాదించక కాదు. ఎందుకు కూలిపోతుందో తెలుసా? నీ దగ్గర బంధువులు స్నేహవర్గం లేకపోవడం వల్ల కాదు, విధేయత లేకపోవడం, వ్యర్థమైన విషయాలు యందు కాలయాపన చేయడం. నేను ఒక చోట పనిచేసే దగ్గర ఎక్కడో ఒక దగ్గర చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, వినండి, మీకు ఉపయోగపడుతుందేమో. ఒక ప్యారిష్లో ఇలాగే ఆదివారం పూజ చేస్తున్నా. ఆ అబ్బాయి నాకు బాగా తెలుసు, ఆ ఫ్యామిలీ కూడా బాగా తెలుసు. వాడు చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు సుమారుగా వాడికి అప్పుడు నేను చూసేసరికి వాడు 8th క్లాసో 9th క్లాసో చదువుతున్నాడు. వాడిని చూసేసరికి నేను ఎందుకో పూజలో డిస్టర్బ్ అయ్యా. ఎందుకంటే అమూల్ బేబీ లాగా బుజ్జిగా ఆడి క్రాఫ్ అది బాగా ఉండినోడు ఒక్కసారిగా పొలం మీద ఘాట్లు ఎట్టినట్లుగా ఇలా గీతలు పెట్టుకొని కనబడ్డాడు. హెయిర్ స్టైలు ఇక్కడేమో ఇక్కడ అదేది కోడి పుంజు కొంచెం ఇదిగా ఉంటుంది కదా, ఎర్రగా అట్లా ఉంది. ఎవడరా వీడు అనుకున్నాను. పూజ మొత్తం ఏదో కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. పూజ అయ్యగానే బయటకు వచ్చి, ఏంట్రా ఇది స్టైలు, వాళ్ళ అమ్మంది పక్కనే, ఏంట్రా ఇది కోడి జుట్టులాగా, బాగోలేదురా, నాకు నచ్చలేదు, ఇంతకు ముందు ఎలాగున్నావు అలాగే ఉన్నావు, గుడికి వస్తే నేనే డిస్టర్బ్ అయ్యాను రా, ఎంతమంది డిస్టర్బ్ అవుతారు చూడు, బాగోలేదురా అన్నాను. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మతో అంటాడంట, వచ్చే ఆదివారం నుంచి ఆ గుడికి నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం వెళ్ళా. ఏ హెయిర్ స్టైల్ ఎలాగ ఉండాలని బైబిల్ ఏమైనా రాసిందా? అయినా నా హెయిర్ స్టైలు ఎలాగుంటే ఆయనకెందుకు, అలాగుంటే ఆయనకెందుకు? అయినా ఈయనెవడో నా హెయిర్ స్టైల్ గురించి మాట్లాడడానికి? వెళ్తే నువ్వెళ్ళు, నేను అసలు గుడికే వెళ్ళను, వెళ్తే ఇంకో విచారణకి వెళ్తాను తప్ప అక్కడికి వెళ్ళను అన్నాడు. వాళ్ళ అమ్మ ఈ మాటలన్నీ విని, రే బాబు ఇలా రా, నిజానికి నువ్వు ఇలా హెయిర్ స్టైల్ చేసుకొని రావడం నాకు నచ్చలే. తల్లిగా నేను చెప్పాల్సింది, తండ్రిగా మీ నాన్న చెప్పాల్సింది, మేము నీకు భయపడి మేము ఏదైనా అంటే నువ్వు బాధపడతావేమో అని మేము అనలేకపోయాం. ఆ తల్లి ఒక మాట అందంట, గుడికెళ్ళిన మన తల వెంట్రుకలు ఎలాగున్నాయో కూడా పట్టించుకునే గురువు ఉండడం మన అదృష్టం కదరా బాబు. మన హెయిర్ స్టైలు ఎలాగుందో కూడా పట్టించుకొని ఇలాగైతే బాగుంటారని చెప్పే గురువు ఉండడం మన అదృష్టం కదరా. మనల్ని గద్దించి మనల్ని హెచ్చరించే ఒక నాయకుడు, ఒక గురువు ఉంటే అది అదృష్టం కదరా చిన్న. నువ్వు మనసులో పెట్టుకోకు. ఆయన మన బాగు కోసమే చెప్పారు కదా. ఈ రోజుండి రేపు వెళ్ళిపోయిన వ్యక్తికి మనం ఎలాగుంటే ఆయనకెందుకు, కానీ మన బాగు కోసం చెప్పిన వ్యక్తి మాటలు వినాలి కదా. ఆ 2 మాటలన్నీ వెళ్ళిపోయిందంట. వీడు గదిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆదివారం. నేను కూడా అన్నానే కానీ మనసులో బాధపడుతున్నాను, నా భయాలు నాకుంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా చాలామందికి, రోజులు మారిపోయాయి, ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి కొంతమందికి. అయితే ఆడు రాడేమో, అసలు రాడేమో అనుకున్నా. ఈ ఆదివారం మళ్ళా నేను డిస్టర్బ్ అయ్యా. ఇంతకుముందు వారం కంటే ఈ వారం బాగా డిస్టర్బ్ అయిపోయినా. ఎందుకో తెలుసా? వాడు అక్కడ క్లీన్ షేవ్ గుండుతో ఉన్నాడు. అక్కడ గుండుతో ఉన్నాడు. అరే నా ఇంతకుముందేనే బెటర్గా ఉన్నాడు రా బాబు, ఇప్పుడేంటి గుండని. వెంటనే పూజ వెళ్ళిన తర్వాత వాడి చేతులు పట్టుకుని, రై నేను అన్న మాటకి నువ్వేమైనా ఫీల్ అయ్యావా? సారీరా, నేను అసలు గుండు చేసుకోమనలేదురా, నేను అసలు హెయిర్ స్టైల్ బాగోలేదన్నా, నువ్వేంట్రా గుండు చేసేసుకున్నావంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ కొడుకుల మధ్య జరిగిన సంభాషణ అంతా నాతో చెప్పాడు. మా అమ్మ చెప్పింది నిజమే అనిపించింది ఫాదర్, మా బాగు కోసమే చెప్పారు కదా అని చెప్తూ అబ్బాయి అంటాడు, 8th క్లాసో 9th క్లాస్ అబ్బాయి, ఇప్పుడు యాక్చువల్లీ ఆడు ఇంజనీరింగ్ అయిపోయి వాడు చెప్తాను ఆడు గురించి. వాడు అంటాడు, ఇప్పటి నుంచి నా జీవితంలో ఏం జరిగినా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, ట్రాన్స్ఫర్ అయిపోయి, నా వల్ల మీరు ఏ వార్త విన్నా, ఇప్పుడైనా ఎప్పుడైనా, నేను పెళ్ళైపోయి పెద్ద అయిపోయిన తర్వాత అయినా, ఏ విషయంలోనైనా నన్ను నా జీవితాన్ని కరెక్ట్ చేయడానికి మీకు సర్వ హక్కులు ఇస్తున్నానని నా చేతిలో చెయ్యేసి మాట తీసుకున్నాడు. ఆ చిన్న పిల్లోడు ఈరోజు నమ్ముతారా, 1,60,000 రూపాయలు నెలకి జీతం తీసుకుంటున్నాడు.
1,60,000 జీతం. నేను అంటుంది, ఎక్కడైతే వ్యర్థమైన వాటికి విలువనివ్వకుండా ఉంటావో అక్కడ నీ కుటుంబం కూలిపోకుండా నిలబడుతుంది. ఈ ఫీలింగ్స్ ఉన్నాయి చూసావా, నన్ను ఎంత మాట అంటారా, మా అబ్బాయిని మీరు ఎంత మాట అంటారా, ఎంతవరకు ఎంత ఫాదర్లు వచ్చారు, ఎక్కడ కూడా మా అబ్బాయిని మా ఇంటి మీద వేలెత్తైనా చూపలేదు, మీరేంటి అని అనుకుంటే ఏంటుంటుంది, ఏముండదు. నా ప్రియులారా, నేను చెప్పే మాటలో ఉన్న ఆంతర్యాన్ని మీరు గ్రహిస్తారని నేను కోరుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 2:10 అక్కడ చదవక్కర్లేదు, రాయబడిన మాట ఏంటంటే, ఒక వింత తరం బయలుదేరింది. ఏం తరం అట? వింత తరం. దేవుణ్ణి ఎరుగని ఒక వింత తరం బయలుదేరింది. చాలా ఉన్నాయి కానీ ఉదాహరణలు మనకి సమయం అవుతుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఆడు నా ఫ్రెండే కానీ వాడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. వాడు ఎట్టా ఉంటాడంటే, అమావాస్య చంద్రుడు చీకట్లో కూడా అంతలాగుంటాడు. ఏరా ఇంకా పెళ్లి చేసుకోలేదు అని అడిగితే వాడు కొన్ని క్వాలిటీస్ చెప్పాడు నాతో. నాకు అమ్మాయి కోటేరు ముక్కు ఉండాలా, హంస నడక ఉండాలా, నెమలి నాట్యం చేసేదై ఉండాలి, మున్సిపాలిటీ చీపురు కట్టంతా ఏంటది జడ ఉండాలి అని చెప్పి. ఈడు మాత్రం రాత్రి టార్చ్ చేసి చూసినా సరే కనబడ్డు, కళ్ళు పళ్ళు తప్ప ఏమీ కనబడు. సరే, ఎవరి రుచులు అభిరుచులు వాళ్ళకు ఉంటాయి. మనం సరే, ఈడు ఒకరోజు పెళ్లి చూపులకు వెళ్ళాడంట. వాడు పెళ్లి చూపులు జరిగిన సంగతి నాతో చెప్పాడు. ఒరే, లైవ్లో చూస్తే ఏమనుకోకు. వాడు పెళ్లి చూపుల్లో ఆ పెళ్లి కూతురు అందంట, నువ్వు నన్నుగా ఇష్టపడితేనే నేను నీతో పెళ్లి చేసుకుంటా. ఓకే, నువ్వు చూడండి ఆవిడ గారు పెట్టిన కండిషన్లు అంట. నెంబర్ 1, నన్నుగా ఇష్టపడాలి. ఓకే, నువ్వు కోరుకున్నట్లు ఉండను. ఫస్ట్ కండిషన్. నేను సినిమాకి వెళ్తా, ఎక్కడికి వెళ్ళానో నువ్వు అడగకూడదు, ఎవరితో వెళ్ళానో నువ్వు అడగకూడదు. నా జీతం నాదే, నీ జీతం నీదే. అన్నిటికీ మించి నన్ను సారీ కట్టుకోవాలని నువ్వు బలవంతం చేయకూడదు. నాకు నచ్చింది నేను కట్టుకుంటా. వీటన్నిటికీ ఒప్పుకుంటేనే నీతో పెళ్ళి. ఇట్లాంటి వాళ్ళు, ఈ కండిషన్కి ఒప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకవేళ ఒప్పుకున్నా ఆడు అలాంటి వాడు అయ్యి ఉంటాడు. సరే, వీడన్నాడంట, ఎప్పుడు తెలివితేటలు లేవు, ఈ విషయంలో మాత్రం తెలివితేటలతో మానే తప్పించుకున్నాడు. ఈడన్నాడంట, సరే నువ్వు ఎలాగుంటావో అలాగే ఉండు, కానీ నేను కూడా నాకు నచ్చినట్లే ఉంటాను, నువ్వు మరి అడగకూడదు. ఓకే అందంట. ఏంటి, నీ జీతం నీదే, అదే కదా? అది కాదన్నాడంట. ఏంటి, ఇంకేంటి అంటే, నేను కూడా నాకు నచ్చినట్లుగా రేపటి నుంచి నీతో పెళ్ళైన తర్వాత చీర కట్టుకునే బయటికి వెళ్తా, అందరు చూస్తున్నట్లుగా గాజులు వేసుకొని బొట్టు పెట్టుకుని బయటికి వెళ్తా, అందరి ముందు ఇతనే మా ఆయన అని నువ్వు పరిచయం చేయాలి. వాట్ నాన్ సెన్స్, ఇది ఎట్లా జరుగుతుంది అన్నదంట అమ్మాయి. అంటే నీ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం నీ కండిషన్స్ అన్నీ కూడా మాకు అప్లై అవుతాయి, నా విషయంకి వచ్చేసరికి మాత్రం నా కండిషన్స్ నువ్వు ఒప్పుకోవు. ప్రియులారా, నేను చెప్పే మాటలో ఆంతర్యం ఏంటంటే, వ్యర్థమైన వాటి యందు మనస్సు ఉంచక నీ కుటుంబం కూలిపోకుండా ఉండాలంటే అనవసరమైన పనికి మాలిన వాటి విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. ముగిస్తూ ఉన్నాను. చివరిగా, విలువలతో కూడిన ఒక కుటుంబంగా మనం అందరం కూడా మారాలి. విలువలతో కూడిన కుటుంబం. అబద్ధాలు కానీ హానికరమైన మాటలు కానీ వద్దు. కుటుంబాలు విలువలు నేర్పే పాఠశాలలుగా మారాలి. ఏమనుకోకండి, ఒక మాట అంటాను. ఇంట్లో జుట్టు పట్టుకొని కయ్యాలాడి తగాదాలాడుకొని గుడికొచ్చి జపమాల పట్టుకొని ప్రార్థన చేస్తే ఏం లాభం? అర్థం కాలేదా? ఇంట్లో మన వీధుల్లో జుట్టు పట్టుకొని కయ్యాలాడుకొని ఇక్కడికి వచ్చి, నేను రోజుకి 4 జపమాలు చెప్తాను తెలుసా? సంతోషం, దుఃఖం, మహిమ, వెలుగు దేవరహస్యాలు. 4 దేవరహస్యాలు చెప్తాను. ఏంది? ఇంటి దగ్గర జుట్టు పట్టుకోనా? ప్రియులకు దేవుని బిడ్డలారా, కయ్యాలు తగాదాలు ఆడిన ఆ పెదాలతో దేవుని స్తుతిస్తే ఏం మహిమ! ప్రియులకు దేవుని బిడ్డలారా,
అక్రమ సంబంధాలు, కుటుంబాలలో అక్రమ సంబంధాలు. వినండి ఆమోసు ప్రవక్త 5వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే, విధవరాలితో అక్రమంగా జీవిస్తూ విధవరాలిని చేరదీస్తున్న నీకు అనర్థము తప్పదు. అసలే పెనిమిటిని కోల్పోయి, భర్తను కోల్పోయి, లేదా భర్త ఎక్కడో దేశంలో ఉంటున్నాడని తెలిసి అలాంటి ఒంటరి స్త్రీ మీద కామెచ్చతో రగిలిపోతున్నటువంటి నీకు అనర్థము తప్పదని ఆమోసు ప్రవక్త హెచ్చరిక. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదువు బాబు. న్యాయమును తారుమారు చేసి నీతిని మంటగలుపు వారికి అనర్థము తప్పదు. న్యాయమును తారుమారు చేసి నీతిని మంటగలిపే, తిమ్మిని బమ్మిని చేసే వాళ్లకు అనర్థము తప్పదు. నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం నువ్వు ఒక మాట తీరు, నువ్వు ఒక మాటకారివని అక్కడదెక్కడ ఇక్కడదక్కడ చెప్పి తిమ్మిని బమ్మిని చేసి ఒకవేళ న్యాయాన్ని తారుమారు చేసే తనంగాని నీలో ఉంటే నీ ఇల్లు కూలిపోతుంది అని అక్కడ చెప్తున్నమాట. దానికి బదులుగా అదే 5వ అధ్యాయము 24వ వచనంలో, అందరూ నా తర్వాత చెప్పండి కుడి చేతిని పైకెత్తి, దానికి బదులుగా న్యాయము ఏటివలే పారునుగాక జీవనది వలే నీతి మీ కుటుంబాలలో ప్రవహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీతి న్యాయం మన కుటుంబాల్లో పారాలి. అప్పుడు ఆ ఇల్లు కూలిపోదు. మన న్యాయం కాదు, దేవుడి న్యాయం జరగాలి. మనది స్త్రీ సభ కదా, ఎక్కువ స్త్రీల సభే, స్త్రీలే ఎక్కువ వస్తారు మనకి. ఒక తల్లి వచ్చి నాతో చెప్తుంది ఏంటో తెలుసా, చివరిగా ముగిస్తున్నాను ఇది. తల్లి నాతో చెప్పింది ఏంటంటే, మా అల్లుడు బంగారం. ఏంటట? మా అల్లుడు బంగారం. ఏంటమ్మా మీ అల్లుడు బంగారం? నా కూతుర్ని కాలు కింద పెట్టనివ్వడం, అంత బాగా చూసుకుంటాడు మా అల్లుడు. సరే, అలా చెప్తా అంటది, నా అల్లుడు బంగారమే కానీ నా కొడుకు వట్టి చవట. ఏమమ్మా అంత పెద్ద మాట అన్నావంటే, ఈడెప్పుడు భార్య కొంగు పట్టుకొని తిరుగుతాడు. వాళ్ళు భార్యకి వెళ్ళి కాఫీ అందిస్తాడు, టీ అందిస్తాడు, వంట కూడా ఆడే వండుతాడు, ఆడంగోళ్ళలాగా బట్టలు ఉతుకుతూ ఉంటాడు. ఎవరు? ఈ తల్లి. అప్పటికప్పటికే ప్లేట్ మార్చింది. అల్లుడేమో బంగారం, ఎందుకంట కూతుర్ని బాగా చూసుకుంటాడు. కొడుకేమో చెవట, ఎందుకు? కోడల్ని బాగా చూసుకుంటున్నట్టు. ఆహా, నీ కోడలకు ఒక న్యాయం, కూతురికి ఒక న్యాయం. గొప్ప మహాదిల్లాలివేనమ్మా. నీ ఇంటిలో నీతి కాదు పారుతుంది, అన్యాయం అధర్మం పారుతుంది. కూతురికి ఒక న్యాయం, కొడుకు ఒక న్యాయం చేసే నీ ఇంటి గడపలో అన్యాయం అధర్మం ఏరులై పారుతుంది. నువ్వు అనుకుంటున్నావేమో నీ ఇల్లు కూలిపోదని. నా నోటితో నేను ఆ మాట అనలేను. అది జరగకుండా ఉండునుగాక. ప్రియులారా, న్యాయము నీతి నీ ఇంటిలో పారితే ఈ మాట గట్టిగా నమ్మండి. 37వ కీర్తన 25వ వచనము. 37వ కీర్తన 25వ వచనం చదువునన్న. నేనిప్పుడు యవ్వనము గతించిన వృద్ధుడను, కానీ ప్రభువు నీతిమంతులను పరిత్యజించుట గాని అతని పిల్లలు బిచ్చమెత్తుకొనుట గాని నేను ఇంతవరకును చూడలేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దావీదు వృద్ధుడైన తర్వాత చెప్తున్న మాట, రెండు చేతుల పైకెత్తి మాట చెప్తారా? నీతిమంతులను దేవుడు చెయ్యి విడుచుట నేనెంతవరకు చూడనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వృద్ధుడైపోయిన తర్వాత చెప్పే మాట, అందరూ కూలిపోవడం చూశాను కానీ నీతి న్యాయము ఏరులై ఏ గుమ్మంలో పారుతుందో ఆ గుమ్మం మాత్రం కూలిపోదు. ప్రియులారా, నీ ఇల్లు కూలిపోదు. చెప్పండి ఆమెన్. నీ బిడ్డల జీవితం కూలిపోదు. మీరు చేస్తున్న వ్యాపారం కూలిపోదు. మీ ఉద్యోగాలు కూలిపోవు. మీ సంసార జీవితాలు కూలిపోవు. భార్యాభర్తల మధ్య ప్రేమ బంధం కూలిపోదు. తోడబుట్టిన వాళ్ళ మధ్య ఉన్న ఆప్యాయత అనురాగాలు కూలిపోవు.
ఇవన్నీ జరగాలంటే నెంబర్ 1, నిన్ను నీవు దిద్దుబాటు చేసుకొని బండరాళ్ళన్నీ ఏరేస్తే ఏలేస్తావు. రెండోది, నీ స్వీయ బలం మీద కాకుండా దేవుడి బలం మీద ఆధారపడు, నీ జీవితము కూలిపోకుండా దేవుడు కాపాడుతాడు. నెంబర్ 3, వ్యర్థమైన వాటికి దూరంగా ఉండు. కోపం, అసూయ, త్రాగుబోతుతనం, జోదం, వీటికి దూరంగా ఉంటే నీ ఇల్లు కూలిపోదు. అండ్ ఫైనల్గా విలువలతో కూడినటువంటి జీవితం, విధేయతతో కూడినటువంటి జీవితం ఎక్కడ ఉంటుందో, నీతి, న్యాయం, ధర్మం ఏరులై పారే గడప ఎప్పటికీ కూలిపోదు. అన్యాయం, అధర్మం, అవినీతి సొమ్ము ఎక్కడ ఉంటుందో, ఈరోజు బాగున్నా రేపు నీ ఇల్లు ఏమవుతుందో నన్నైతే అడక్కు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనలో ఏ ఒక్కరి ఇల్లు కూలిపోకుండా దేవాది దేవుడు కాచి కాపాడునుగాక. ఆమేన్.